స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్స్ పై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఇక మిగిలింది హైకోర్టు ఒక్కటే. ఒకవేళ హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తారు? ఇప్పుడు రిలీజ్ అయినటువంటి రిజర్వేషన్స్ ఉంటాయా, పోతాయా? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైతే అందుకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకుని ప్లాన్ బిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన, మొత్తంగా 50% పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై న్యాయస్థానాల్లో ప్రతికూల తీర్పులు వస్తే ఏం చేయాలనే దానిపై పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లు ఈ నెల 6న సుప్రీంకోర్టులో, 8న రాష్ట్ర హైకోర్టులో విచారణకు రానున్నటువంటి టైంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఈ మేరకు ఇవాళ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ను తిరస్కరించారు. ఓవైపు తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలపగా అక్కడ స్టే ఇవ్వకపోతే ఇక్కడికి వస్తారా అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి తరపు లాయర్కు సుప్రీంకోర్టు సూచించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించినటువంటి బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ జీవోను కొట్టేయాలని గత నెల 27న ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్పై ఈ నెల 8న హైకోర్టు విచారణ జరపనుంది. నాటి విచారణలో బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ టైంలో రిజర్వేషన్ల పెంపుదలకు ఆమోదించలేమని, అదేవిధంగా ఎలాంటి నిలిపివేత ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. ఒకవేళ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినటువంటి పిటిషన్లు ముందే దాఖలు చేసినందున మెరిట్ ఆధారంగా విచారణ చేస్తామని తెలిపింది. తాము ఇచ్చేటువంటి తీర్పు మేరకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పింది. దీంతో 8న కోర్టు ఏం తేలుస్తుందో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే, అంటే 50% లోబడి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పీఆర్ శాఖ సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్టీ ఎస్సీల రిజర్వేషన్లను ఖరారు చేసినందున వాటిని అలాగే ఉంచి గతంలో మాదిరిగా బీసీలకు 23% రిజర్వేషన్ల కల్పనకు మొగ్గు చూపే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా గ్రామ పంచాయతీలోని వార్డుల వారీగా ఫోటోలతో కూడినటువంటి ఓటర్ జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కోర్టుల తీర్పు మేరకు ప్రభుత్వం మళ్లీ బీసీ కోటాపై తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా బీసీ అన్రిజర్వ్ రిజర్వేషన్లు ఖరారు చేసి వారంలోనే మరోసారి ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఎస్ఈసీ జారీ చేసినటువంటి ఎన్నికల షెడ్యూల్స్ను మార్చి వారం రోజుల అనంతరం నిర్వహించేలా మరోసారి షెడ్యూల్ను జారీ చేసే అవకాశాలున్నాయనే చర్చ కూడా జరుగుతుంది. అవసరమైన మార్పులు చేశాక మండల జిల్లా పరిషత్ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ 9వ తేదీకి బదులు 16న జారీ చేసి ఎన్నికలను 23వ తేదీకి బదులు 30న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా మిగతా 4 విడతలకు గాను కూడా వారం రోజుల గ్యాప్తో నోటిఫికేషన్ మిగతా దశల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇలా గతంలో ప్రకటించినటువంటి విధంగా నవంబర్ 11కు బదులు 18న ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే పట్టుదలతో ఉన్న పక్షంలో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకునే గడువు వరకు వేచి ఉండే అవకాశం లేకపోలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు 3 నెలల్లోగా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్టు భావించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం కూడా తెలిసిందే. కాగా మొదటి 2 సార్లు అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు, ఆర్డినెన్సులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో 50% పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై పీఆర్ చట్టానికి సవరణలతో అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. మరో 25 రోజులైతే ఈ బిల్లును పంపి 90 రోజులు అవుతుంది. అందువల్ల దీంతో పాటు రాష్ట్రపతి నుంచి వచ్చేటువంటి స్పందనల కోసం మరో 1 నెల రోజులు వెయిట్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా అధికార వర్గాల్లో అయితే సాగుతుంది. మొత్తంగా తెలంగాణ హైకోర్టు ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి రిజర్వేషన్లకి వ్యతిరేకత తీర్పిస్తే పాత పద్ధతిలోనే ఎన్నికలు వెళ్లే ఛాన్స్ కూడా లేకపోలేదు. డెఫినెట్గా అదే ఉంటుంది. అయితే మళ్ళీ కొత్త రిజర్వేషన్లలో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి రిజర్వేషన్స్ ఉండొచ్చు, లేదా కొన్ని ప్లేస్లలో మార్చొచ్చు. సో 8వ తారీఖు నుంచే ఏదైనా డిసైడ్ అవ్వచ్చు అనమాట. అంటే 8వ తారీఖు తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్స్ అయినటువంటి కొన్ని గ్రామాలలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో జనరల్ అయింది. ఆ జనరల్ అయినప్పుడు ఇప్పుడు ఏదైతే పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఒకవేళ అది మళ్ళీ ఆ రిజర్వేషన్స్ ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇలా ఉండొచ్చు. అయితే కొన్ని
గ్రామాలలో ఎస్సీ అట్లా అయిందనుకోండి, కొన్ని గ్రామాలలో ఏమవుతుందంటే అవి చేంజెస్ చేసి అటు బీసీ అయినా కావచ్చు, లేకపోతే జనరల్ అయినా కావచ్చు. సో మొత్తంగా పాత రిజర్వేషన్స్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఉండొచ్చు, అండ్ కొన్ని ప్లేస్లలో అలానే ఉండొచ్చు, కొన్ని ప్లేస్లలో మార్చొచ్చు అన్న దాఖలాలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. సో చూడాలి మరి ఏదైనా కానీ హైకోర్టు 8వ తారీఖు ఏం చెప్తుందన్న దానిపై ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అయితే ఉండబోతుంది. సో ఎలా అయినా కానీ ఒక 1 వీక్ ఇన్ కేస్ కొత్త షెడ్యూల్ కనుక రిలీజ్ చేస్తే ఇంకొక వారం రోజులు ముందుకెళ్తుంది తప్పితే ఎలక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది.